వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఏపీ న్యూ సిలబస్ ప్రకారం కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ నుంచి 1 and 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? వెయిటేజ్ ఎలా ఉంటుందమ్మా కాంప్లెక్స్ నెంబర్స్కి అంటే ఈ చాప్టర్కి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే టోటల్ మనకి 7 మార్క్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ కొంచెం నేర్చుకొని అప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉంటుంది? జనరల్ ఫామ్ z ఈక్వల్ టు a ప్లస్ ఐబి అన్నట్టు ఉంటుంది. ఏబి ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, a ఈస్ ద రియల్ పార్ట్ ఆఫ్ z అండ్ b ఈజ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z అంటాము. ఓకే, a రియల్ పార్ట్, b ఇమాజినరీ పార్ట్. i అంటే √-1. ఓకేనా? i వాల్యూ ఎంత? √-1. అయితే i స్క్వేర్ చేసాం అనుకోండి, హోల్ స్క్వేర్ అయిపోతే ఏమవుతుంది? -1 అవుతుంది. ఈ రిజల్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, అన్నిట్లో మనం యూజ్ చేస్తాం. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 అన్నది బై హార్ట్ రావాలి. ఓకే, ఐ క్యూబ్ ఈక్వల్ టు -1 ఇంటూ ఐ, దట్ ఈస్ -i. ఐ పవర్ 4 ఈక్వల్ టు 1. ఓకే, సో ఇలా వస్తుందన్నమాట. అలా పవర్స్ ఎన్నైనా మనం రాసుకోవచ్చు ఐకి. నెక్స్ట్ రూట్ -a ఎలా రాసుకుంటాం? √-1 ఇంటూ √a, దట్ ఈస్ √-1 అంటే I √a కింద రాసుకుంటాం. √-aని I √a లా రాసుకోవచ్చు. ఓకే, అలాగే √-a ఇంటూ √-b ఈక్వల్ టు √-1 ఇంటూ √a, √-1 ఇంటూ √b. √-1 అంటే హోల్ స్క్వేర్ కదా, అంటే -1. అదే ఇలా రాసుకున్నాం. I √a ఇంటూ I √b అంటే I స్క్వేర్ √ab, దట్ ఈస్ -1 ఇంటూ √ab, that is -√ab. ఓకే, సో √-a ఇంటూ √-b ఏమొచ్చింది? -√ab వచ్చింది. ఇంకొక నోట్ ఉందమ్మా, ఇది కూడా యూజ్ అవుతుంది అన్ని చాలా మోడల్స్లో. ఇక్కడ ఇది మనకి యూజ్ అవుతుంది. a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి. a ప్లస్ ఐబి అంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లా ఉంది కదా, అది మనకి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కానీ ఇక్కడ ఇది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఐ స్క్వేర్ ఉంది కదా, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది అనమాట. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దేనికి? a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. a ప్లస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, c ప్లస్ ఐడి అనేది ఇంకో కాంప్లెక్స్ నెంబర్. ఈ రెండు ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? a ఈక్వల్ టు c అవుతుంది, b ఈక్వల్ టు d అవుతుంది. అంటే రియల్ పార్ట్ ఈక్వల్ అయిపోతాయి, ఇమాజినరీ పార్ట్స్ రెండు ఈక్వల్ అయిపోతాయి. వెన్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్, దెన్ దే రియల్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని మీద నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు, ఇఫ్ 4x ప్లస్ i ఇంటూ 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ i ఇంటూ -6, where x and y are real numbers, then find the values of x and y. చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నాం, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయితే అప్పుడు రియల్ పార్ట్కి, ఇమాజినరీ పార్ట్కి ఈక్వల్ అవుతాయి. సో ఇచ్చింది రాసుకుందాం మామూలుగా. ఫస్ట్ 4x ప్లస్ i ఇంటూ 3x మైనస్ y ఈక్వల్ టు 3 ప్లస్ i ఇంటూ -6. సో ఈక్వేటింగ్ రియల్ పార్ట్స్ అప్పుడు ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 3. ఇది రియల్ పార్ట్ కదా, సో 4x ఈక్వల్ టు 3. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 3/4. x వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. అప్పుడు 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు -6. సో మనకి x అంటే 3/4 అని తెలుసు, వేసేద్దాం. 3 ఇంటూ 3/4 మైనస్ y ఈక్వల్ టు -6. ఈ -y నట్టు పట్టుకెళ్ళి -6 ఇటు తెచ్చేస్తే ఏమవుతుంది? ఇది 9/4 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు y. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం తీస్తే కింద 4, 9 ప్లస్ 6 4s are 24. సో 24 ప్లస్ 9 ఎంత మనకి? 33/4. Therefore, x ఈక్వల్ టు 3/4 అండ్ y ఈక్వల్ టు 33/4. ఇదే మనకి x అండ్ y వాల్యూస్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఎక్స్ప్రెస్
5i ఇంటూ -3/5 ఇంటూ i ఇన్ ద ఫార్మ్ a ప్లస్ ఐబి. a ప్లస్ ఐబి ఫామ్లోకి దీన్ని రాయాలి. సో ఇచ్చింది ఏంటి మనకి 5i ఇంటూ -3/5 ఇంటూ i. ఓకే, సో లోపలే రాసేద్దాం ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా. దట్ ఈజ్ ఈక్వల్ టు 5i ఇంటూ కింద రాసేసుకుందాం -3/5i. ఓకే, 5 క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈక్వల్ టు -3 ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే మనకు తెలుసు ఈజ్ -1 సిన్స్ i స్క్వేర్ ఈక్వల్ టు -1. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో -3 ఇంటూ -1 +3. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? a ప్లస్ ఐబి ఫామ్లో కదా, ఇది రియల్ పార్ట్ 3 ప్లస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ 0. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ a ప్లస్ ఐబి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్రెస్ -5i ఇంటూ 1/8 ఇంటూ i ఇన్ ద ఫార్మ్ a ప్లస్ ఐబి. ఇది కూడా అలాంటిదే. -5i ఇంటూ 1/8i దట్ ఈక్వల్ టు -5/8 ఇంటూ i ఇంటూ i. అంటే మనం నెంబర్స్ని విడి చేసేసాము, ఐలను తర్వాత రాసేసాం. అంటే -5/8 ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే మనకు తెలుసు వాల్యూ. i స్క్వేర్ ఈజ్ -1. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే 5/8 ఈస్ ద ఆన్సర్. కానీ 5/8ని ఎలా రాయాలి? a ప్లస్ ఐబిలో 5/8 ప్లస్ i ఇంటూ 0. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, -i ఇంటూ 2i ఇంటూ -1/8i హోల్ క్యూబ్. దట్ ఈస్ అన్ని రాసేయండి, హోల్ క్యూబ్ని కూడా విడదీసి. -i ఇంటూ 2i ఇంటూ -1/8i ఇంటూ -1/8i ఇంటూ -1/8 ఇంటూ i. ఓకే, ఇక్కడ మనకి చూడండి ఎన్ని మైనస్లు ఉన్నాయి? 1 2 3 4. అంటే 4 మైనస్లు ప్లస్ అయిపోతుంది. ఐలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఐస్. సో i పవర్ 5 ఇంటూ 2/8 ఇంటూ 8 ఇంటూ 8. 2 1s 2 4s. సో i పవర్ 5 అంటే ఏంటమ్మా మనకి? ఎలా రాసుకోవచ్చు? i పవర్ 4 ఇంటూ i అని రాసుకోండి. ఎందుకంటే i పవర్ 4కి మనం ఈజీగా కట్టచ్చు. ఇంటూ 1/8 8s 64. 64 4s ఎంత? 64 ఇంటూ 4. 4 4s 16. 1 4 6 24. 1 25. అంటే 256. ఓకే, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు i పవర్ 4 అంటే i స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ i ఇంటూ 1/256. i స్క్వేర్ అంటే -1. -1 హోల్ స్క్వేర్ ఇంటూ i ఇంటూ 1/256. దట్ ఈస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. 1 ఇంటూ i ఈస్ i/256. అయితే మనకు కావాల్సిన ఫామ్ a ప్లస్ ఐబి. a ప్లస్ ఐబి కాబట్టి రియల్ పార్ట్ లేదు ఇక్కడ. సో 0 ప్లస్ i ఇంటూ 1/256 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ నాన్న. a ప్లస్ ఐబి ఫామ్లోకి రిప్రజెంట్ చేయండి అన్నది ఒక ప్రాబ్లం మనకి బోర్డు మోడల్ పేపర్లో ఇచ్చారు. ఓకేనా? అందుకనే ఈ మోడల్లో a ప్లస్ ఐబిలోకి మార్చటం అనే మోడల్ మీద చాలా ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ a ప్లస్ ఐబిలో రిప్రజెంట్ చేయాలి. సో 5 - 3i హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎలా ఉంది? a మైనస్ b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b మైనస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. ఇది కదా మనకి ఉన్న ఫార్ములా. ఇది ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, సో వేసేయండి. a క్యూబ్ అంటే 5 క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ అంటే 5 స్క్వేర్, b అంటే 3i ప్లస్ 3 ఇంటూ 5 ఇంటూ b స్క్వేర్ అంటే 3i హోల్ స్క్వేర్ మైనస్ 3i హోల్ క్యూబ్. దట్ ఈక్వల్ టు 125. ఇది 5 క్యూబ్ అంటే 5 5s 25, 25 5s 125 మైనస్ 25 9s 225 ఇంటూ i ప్లస్ 5 3s 15 ఇంటూ 9 15 9s ఎంత? 135 ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 మైనస్
3 3s are 9, 9 3s are 27 into I cube. ఓకే, సో ఇదెంత 135 minus 125 minus 225i minus 135 minus I cube అంటే I square అంటే -1 into I. ఓకే, అంటే 27i ఇంటూ -1 కాబట్టి ప్లస్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, I square అంటే -1 కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోయింది ఇంటూ I. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? 125 minus 135 minus 10 minus 225 minus ప్లస్ 27i అంటే ఇదెంత? 198i. ఓకే, సో ఏ ఎంత ఇక్కడ? -10 ప్లస్ I, B ఎంత? -198. ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ I power -39 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ IB. సో I power -39 ఎలా రాసుకోవచ్చు? 1/-39 కదా, 1/I power 39 అని రాసుకోవచ్చు. ఎప్పుడైనా ఐకి పవర్ని ఈవెన్ పవర్లోకి తెచ్చేసుకోండి. ఇక్కడ 39 అన్నది ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్లోకి తేవాలంటే మల్టిప్లై బై I డివైడెడ్ బై I అంటే I power 39 ఇంటూ I. ఓకే, ఈ I క్యాన్సిల్ అయిపోతే సేమ్ వచ్చేస్తుంది కదా, అందుకని. సో దాన్ని ఎలా రాయొచ్చు? I power 40 అని రాయొచ్చు. ఈవెన్లోకి ఎందుకు తెచ్చుకోవాలి అంటే I² = -1 కాబట్టి, అంటే నెంబర్లలోకి మార్చుకోవడానికి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? I² హోల్ పవర్ 20 అని రాసుకోవచ్చు. ఓకే, సో 2 × 20 40 కాబట్టి I² హోల్ పవర్ 20 అని రాసుకోవచ్చు. దట్ ఈస్ I/-1 హోల్ పవర్ 20. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో -1ని 2 -1లు 1 అయిపోతుంది కదా, అలాగా ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ -1ని మల్టిప్లై చేస్తే అది 1 అయిపోతుంది. ఓకే, సో కాబట్టి I/1 దట్ ఈజ్ I. A ప్లస్ IBలో కావాలి, రియల్ పార్ట్ లేదు ఇక్కడ, 0 ప్లస్ 1 ఇంటూ IB కదా, I ఇంటూ 1. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఎక్స్ప్రెస్ -√3 ప్లస్ √-2 ఇంటూ 2√3 - I ఇన్ A ప్లస్ IB ఫార్మ్. ఈ A ప్లస్ IB ఫార్మ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. మళ్ళీ ఇచ్చిన ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. -√3 ప్లస్ √-2 ఇంటూ 2√3 - I దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మల్టిప్లై చేసేసేయండి. -√3 ఇంటూ 2√3, √3 ఇంటూ √3 ఎంత? 3, 3 ఇంటూ 2 6 అంటే -6, -√3 కాబట్టి -√3 ఇంటూ -I అంటే ప్లస్ √3i. నెక్స్ట్ -√2 ఇంటూ 2√3 అంటే ప్లస్ √2 ఇంటూ 2√3, అలాగే -√-2 ఇంటూ I. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు -6 ప్లస్ √3i. ఇక్కడ ఇందాక మనం నేర్చుకున్నాం ఏంటి? రూట్ -aని ఎలా రాసుకోవచ్చు? √-1 ఇంటూ √a దట్ ఈస్ I√a అని రాసుకోవచ్చు. అదే ఇది రాస్తాం ఇక్కడ. I√a అంటే ఏంటి? I√2 ఇంటూ 2√3 మైనస్ I√2 ఇంటూ I. ఓకే, దట్ ఈస్ -6. ఇక్కడ చూడండి, ప్లస్ √3i, ఇది ఎంత అవుతుంది? 2 ఇంటూ రూట్ ప్లస్ √2√3i మైనస్ I² అంటే -1, -1 అంటే -1 ఇంటూ, ఇక్కడ మళ్ళీ రాసుకుందాంలేండి నెక్స్ట్ స్టెప్లో, -1√2 దట్ ఈస్ -6. ఇక్కడ ప్లస్ √2 అయిపోయింది కదా, ప్లస్ √2 ప్లస్ √3 కామన్ తీసేయండి. √3i కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి 1 ప్లస్ 2√2, ఇది √3i కామన్ తీస్తే ఈ టర్మ్లో 1 ఉంది, దీనిలో 2√2 ఉంది, √3i కామన్ వచ్చేస్తాయి. సో ఇది వచ్చింది. ఓకేనా, సో A ప్లస్ IB ఎలా ఉంది ఇక్కడ మనకి? -6 ప్లస్ √2 ఇది A ప్లస్ I ఇంటూ √3 ఇంటూ 1 ప్లస్ 2√2
ఇది బి. ఓకేనా, ఇలా రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ I పవర్ 9 ప్లస్ I పవర్ 19 ఇన్ ద ఫార్మ్ A ప్లస్ IB. ఈ ప్రాబ్లం మనకి బోర్డ్ మోడల్ పేపర్ 1లో ఇచ్చారు. ఓకేనా, చాలా ఈజీ నాన్న ఇది. I పవర్ 9 I పవర్ 19. ఎప్పుడైనా ఐకి పవర్లని మనం ఈవెన్ నెంబర్స్లో రాసుకోవాలి. అంటే ఇక్కడ I పవర్ 9 I పవర్ 8 ఇంటూ I అని రాసుకుంటున్నాను. ప్లస్ I పవర్ 19 I పవర్ 18 ఇంటూ I అని రాసుకుందాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, I పవర్ 8 అంటే I స్క్వేర్ హోల్ పవర్ 4 ఇంటూ I ప్లస్ I స్క్వేర్ హోల్ పవర్ 9 ఇంటూ I స్క్వేర్ అంటే మనకి -1 అని తెలుసు కదా. సిన్స్ I స్క్వేర్ ఈక్వల్ టు -1 మనం ఇలా రాసుకుంటున్నాం అనమాట. -1 హోల్ పవర్ 4 ఇంటూ I ప్లస్ -1 హోల్ పవర్ 9 ఇంటూ I. ఓకే, -1 హోల్ పవర్ 4 అంటే 1 ఇంటూ I ప్లస్ -1 హోల్ పవర్ 9 అంటే -1. -1కి పవర్ ఈవెన్ పవర్ అయితే 1 అయిపోతుంది, ఆడ్ పవర్ అయితే -1 అయిపోతుంది ఇంటూ I. దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ I, దిస్ ఇస్ -I. I మైనస్ I ఈక్వల్ టు 0. అయితే A ప్లస్ IBలోకి రాసుకోవాలి కదా, దాన్ని 0 ప్లస్ I ఇంటూ 0. ఓకే, అన్నీ జీరోసే కాబట్టి దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ 1 మైనస్ I హోల్ పవర్ 4 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ IB. 1 మైనస్ I హోల్ పవర్ 4 ఎలా రాసుకోవాలి మనం దీన్ని? మనకు తెలిసింది A మైనస్ B హోల్ స్క్వేరే తెలుసు కాబట్టి 1 మైనస్ I హోల్ స్క్వేర్, దానికి హోల్ స్క్వేర్ రాసేసుకుందాం. ఎందుకంటే ఫార్ములా మనకు అదే తెలుసు కాబట్టి. A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్, దట్ ఈస్ 1 స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ 1 ఇంటూ I ప్లస్ B స్క్వేర్ ప్లస్ I హోల్ స్క్వేర్, దానికి హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ 1 2 ఇంటూ I 2I. I స్క్వేర్ అంటే -1. మనకి బాగా రావాల్సిన వాల్యూ ఇది, I స్క్వేర్ -1 అని. దానికి హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు +1 -1 క్యాన్సిల్ అయిపోతే -2I హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అంటే 4 I స్క్వేర్. ఓకే, I స్క్వేర్ అంటే -1. ఓకే, -4 అన్నమాట ఆన్సర్. అయితే దీన్ని ఎలా రాసుకుంటాము? A ప్లస్ IBలో ఇది రియల్ పార్ట్, -4 ప్లస్ I ఇంటూ 0. I పార్ట్ లేదు కదా, ఇమాజినరీ. సో -4 ప్లస్ I ఇంటూ 0 రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ 5 ప్లస్ √2I బై 1 మైనస్ √2I ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A ప్లస్ IB. ఇచ్చింది 5 ప్లస్ √2I బై 1 మైనస్ √2I. సో మనకి డినామినేటర్లో ఐలు ఉండకూడదు, అందుకని మనం ఏం చేస్తాము, 5 ప్లస్ √2I ఇంటూ 1 ప్లస్ √2I అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 1 ప్లస్ √2I. దీంతోనే ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి డినామినేటర్లో 1 మైనస్ √2I ఉంది కదా, సో 1 ప్లస్ √2Iతో చేస్తున్నాము. చేస్తే అప్పుడు దీనికి డినామినేటర్లో ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు, మనం ఇందాక ఫార్ములా చూసాం నోట్ అని, A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఇది రాసాం. ఓకేనా, పైన చూడండి మల్టిప్లై చేసేద్దాం. 5 ఇంటూ 1 5 ప్లస్ 5 ఇంటూ √2I 5 √2I ప్లస్ √2 ఇంటూ 1 √2I ఇంటూ I ఉంది కదా ఇది, ప్లస్ √2 ఇంటూ √2 2I ఇంటూ I స్క్వేర్. ఓకే, సో 5 ఇది I స్క్వేర్ అంటే ఎంత మనకి 5, ఇది రాసేద్దాం. 5 √2I ప్లస్ √2I అంటే 6 √2I. ఓకే, ప్లస్ 2 ఇంటూ -1 -2 అనమాట బై 1 ప్లస్ 2 √2 హోల్ స్క్వేర్ ఈజ్ 2 ప్లస్ 1 ఇది. సో ఇది 5 మైనస్ 2 3 ఇది ప్లస్ 6 √2I బై 3. ఇక్కడ 3 కామన్ తీసేసేయండి. 3 ఇంటూ 1 ప్లస్ 2 √2I హోల్ బై 3. ఓకే, సో 3 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 2 √2I. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ 3I. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇక్కడ లెట్ Z ఈక్వల్ టు 2 మైనస్ 3I ఇచ్చింది రాసుకున్నాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఇంప్లాయిస్ Z పవర్ -1 అవుతుంది. Z పవర్ -1 అంటే 1 బై Z, దట్ ఈస్ 1 బై 2 మైనస్ 3I.
అయితే మనకు కావాల్సింది ఏ ప్లస్ ఐబీలో స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చేసుకుంటే కరెక్ట్ అవుతుంది అది. ఓకేనా? సో ఇప్పుడు మనం జెడ్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/2 - 3i కదా. సో మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 2 + 3i అనమాట. 2 - 3i ఉంది కాబట్టి 2 + 3iతో మల్టిప్లై అండ్ డివైడ్. 2 + 3i బై ఇది a + b a + ib ఇంటూ a + ib ఇంటూ a - ib లా ఉంది. దానికి మళ్ళీ మనకు తెలిసిందేంటి a² + b². ఇదొకటి మీకు బాగా రావాలి ఫార్ములా. ఓకే, ఇక్కడ a² అంటే 2² ప్లస్ b² అంటే 3². ఓకే, సో 2 + 3i బై 4 + 3 దట్ ఈస్ 2 + 3i బై 7 దట్ ఈస్ 2/7 + 3/7i. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫార్మ్. సో ఇది 3² కదా, ఇది 9. ఓకే, సో 9 అంటే 2² అంటే 4 + 3² ఈజ్ 9. సో 9 and 13 ఇది. ఓకేనా? సో 2/13 and 3/13. Okay, so this is the required answer. Next problem, find the multiplicative inverse of √5 + 3i. So z equal to √5 + 3i. Okay, so man implies z inverse కావాలి మనకి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z, దట్ ఈస్ 1/√5 + 3i. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడెడ్ బై √5 - 3i చేద్దాం. సో √5 - 3i బై √5 + 3i ఇంటూ √5 - 3i. ఓకే, సో √5 - 3i బై a² + b² అంటే √5² + 3² దట్ ఈస్ √5 - 3i బై 5 + 9 అంటే √5 - 3i బై 14 దట్ ఈక్వల్ టు √5/14 - 3/14i. ఇదే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఎలా వచ్చింది మనకి? ఫార్ములా ఏం యూజ్ చేసాం ఇక్కడ? a + ib ఇంటూ a - ib ఈక్వల్ టు a² + b². ఈ ఫార్ములాని మనం డినామినేటర్లో యూజ్ చేసాం. a + ib ఇంటూ a - ib. a అంటే ఇక్కడ √5, సో a² అంటే √5² ప్లస్ b² అంటే 3². ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -i. సో z equal to -i, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇంప్లైస్ z ఇన్వర్స్ ఈక్వల్ టు 1/z, దట్ ఈక్వల్ టు 1/-i. సో మనకి మళ్ళా న్యూమరేటర్ డినామినేటర్లో iతో మల్టిప్లై చేయండి. iతో మల్టిప్లై డివైడ్ చేస్తే i బై -i ఇంటూ i దట్ ఈక్వల్ టు i బై -i². దట్ ఈస్ నథింగ్ బట్ i బై ఇంటూ i² అంటే -1 దట్ ఈక్వల్ టు -1 ఇంటూ -1 +1 i/1 అనమాట, అంటే i. దాన్ని ఎలా రాస్తాం? a + ib ఫామ్లో రాసేసుకుందామా? 0 + i ఇంటూ 1 అని కూడా రాసుకోవచ్చు a + ibలో, లేదా ఇక్కడికి i అని వదిలేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 - 3i. సో లెట్ z ఈక్వల్ టు 4 - 3i. దట్ ఇంప్లైస్ z ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే z ఇన్వర్స్ 1/z అనమాట, అంటే 1/4 - 3i. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము? న్యూమరేటర్ని డినామినేటర్ని 4 + 3iతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. అంటే 4 + 3i బై 4 - 3i ఇంటూ 4 + 3i దట్ ఈస్ 4 + 3i బై a² + b² అంటే 4² + 3². 4 + 3i బై 4² అంటే 16 + 9 25. ఓకే, అంటే 4/25 + 3/25i. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. ఏ ఫార్ములా యూజ్ చేసాము? a + ib ఇంటూ a - ib ఈక్వల్ టు a² + b² అనే ఫార్ములాని మనం యూజ్ చేసాం. ఈ ప్రాబ్లం ఉంది కదమ్మా, ముందు చేసాం, అది బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారు. ఓకేనా? సో ఇలాంటి మోడల్ కూడా ఒకటి మనకి మోడల్ పేపర్లో వచ్చింది. ఓకే, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారమ్మా, అందుకే మళ్ళీ ఇక్కడ మనం చేస్తున్నాం a + ibలోకి ఫామ్లోకి మార్చుకోవడం. సో ఈ ప్రాబ్లం చూడండి, ఎక్స్ప్రెస్ 3 + i√5 ఇంటూ 3 - i√5 బై
√3 plus √2i minus √3 minus √2i in the form of a plus ib. బోర్డ్ మోడల్ పేపర్ 2లో ఇచ్చారు. సో ఇది చాలా ఈజీ అమ్మా, చేసుకుందామా ఇది లెక్కని. ఇది ఈక్వల్ టు 3 plus i√5 ఇంటూ 3 minus i√5 by √3. ఇది బ్రాకెట్స్ ఓపెన్ చేసేయండి. √3 plus √2i minus √3 plus minus into minus plus √2i. ఓకే, సో మైనస్ √3 ప్లస్ √3 క్యాన్సిల్ అయిపోతే 4, ఇది 2 √2i కింద ఉంటుంది. అంటే పైది ఏమవుతుంది, న్యూమరేటర్ మనకు ఒక ఫార్ములా తెలుసు, a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి ఈక్వల్ టు a² ప్లస్ b². ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఇది అలాగే ఉంది. a అంటే 3, b అంటే √5. సో 3² ప్లస్ √5 హోల్ స్క్వేర్ బై 2 √2i. ఓకే, సో ఇదంతా 9 ప్లస్ 5 14 బై 2 √2i. 2 1s 2 7s, మనకు వచ్చింది 7 బై √2i. అయితే దీన్ని మళ్ళీ మనం a ప్లస్ ఐబీలో కదా, సో 7 బై 2 √2i ఇంటూ √2i బై √2i మల్టిప్లై అండ్ డివైడెడ్ బై, అంటే 7 √2i బై ఇదంతా √2 ఇంటూ √2 2, i ఇంటూ i అంట i² అంటే -1. దట్ ఇంప్లైస్ మనకు వచ్చింది ఏంటి, 7 √2i బై -2. ఓకే, సో దీన్నే ఎలా రాసేయచ్చు, a ప్లస్ ఐబీలోకి రియల్ పార్ట్ లేదు, 0 ప్లస్ -7 √2 బై 2 ఇంటూ i. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, సో మిగిలిన ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామా. సో పార్ట్ 1 ఇది, నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.